రాజకీయ వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల మార్పులు జరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీ విధి విధానాలను బట్టి అభ్యర్థుల మార్పులు ఉంటాయని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీలో కూడా అభ్యర్థుల మార్పులు ఉంటాయని తెలిపారు. అప్పుడు తమ అభ్యర్థులను చంద్రబాబు ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి సురేష్ ని కొండపి నియోజకవర్గానికి మారుస్తూ ఇటీవల వైసీపీ అధిష్టానం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గ అధికారులు, వైసీపీ నాయకులతో మంత్రి సురేష్ సమావేశమయ్యారు. సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేర్చడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ఎవరు వెళ్ళినా అది అప్రస్తుతం. ఈరోజు నాకు ముందు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆశపడ్డ ఆశావాహులు కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా మాకు గతంలో 29 నియోజకవర్గాల్లో మిస్ అయినటువంటి ఏకైక సీటు అది కొండేపి. కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా గెలవాలనే ఒక ప్రయత్నంతో కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. ఒక రాజకీయ సుస్థిరత అక్కడ రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా స్థానిక సమస్యలను కూడా పెద్ద ఎత్తున చేయడానికి ఈరోజు ఒక అవకాశం జగనన్న కల్పించారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా టీం వర్క్గా అక్కడ పనిచేయడం జరుగుతుంది మాత్రం నేను తెలియదు. ఎల్లో మీడియా వాళ్ళందరూ రాశారుగా, నేనే పెట్టించి నేనే రాపించిన, లేకపోతే నేనే నా ప్రోద్బలం ఉందని. కొంచెమైనా ఆలోచన ఉండాలి, కొంచెమైనా ఒక విలువలు ఉండాలి, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా కూడా, ఎంతో అసమ్మతి ఉందని లేని దాన్ని మీరు తవ్వి ఇంకా గెలికి ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ వచ్చే సమాధానం ఒకటే: మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న వీర సైనికుల మేము, ఆయన కోసం ఏమైనా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని నడిపించాడు. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాం. మేము ఊరికే అధికారంలోకి రాలేదు. ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు 4.5 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన అందించడం జరిగింది. కాబట్టి అక్కడ నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఎర్రగొండపాలెం నియోజకవర్గం అభివృద్ధి పథంలో చాలా చేయడం జరిగింది. అక్కడ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బస్ స్టేషన్లు కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి T5 కాలువ 11,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే T5 కాలువ, తీగలేరు కాలువ కెనాల్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు అతిపెద్ద ప్రాజెక్టు పల్నాటి ప్రాజెక్టు, వరికపుడిశీల ప్రాజెక్టులోంచి మళ్ళా ఎత్తిపోతలు ఎట్లాగో చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఒక మండలంలో ఒక 4 గ్రామాలు అందులోకి వస్తాయని చెప్పి ప్రయత్నం చేసి వరికపుడిశీల ప్రాజెక్టును ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని 11,000 ఎకరాల ఆయకట్టును అందులో చేర్చడం కానివ్వండి, చక్కటి కార్యక్రమాలు చేశాం.